ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిన సందర్భంగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ప్రతి ఇంటికి తిరగమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి మనం ఈ 100 రోజుల్లో ఏం పనులు చేసాం, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాం, అభివృద్ధి ఏం చేసాం అనేది ఒక పాంప్లెట్ మీద ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ని అంటించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ఉన్నారో వారికి వివరించడం జరుగుతుంది. అలాగే ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కూడా చేసుకుంటూ వెళ్ళింది. ఈరోజు పెన్షన్లు సంబంధించి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఇవ్వడం, అలాగే నిరుద్యోగులకి డిఎస్సి, మెగా డిఎస్సి తీసి నిరుద్యోగాన్ని అంతమొందించే విధంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే ఇసుక విధానాలని ఉచితంగా తీసుకురావడం, అలాగే ఇలాంటి ఎన్నో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నటువంటి ఆనందం ఈరోజు ప్రతి ఒక్క కళ్ళల్లో కనిపిస్తుంది. తప్పకుండా ఈ 100 రోజుల్లోనే 100 రోజుల కార్యక్రమాన్ని చేయటం, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామ సభ వీరన్నపాలెం మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా వీరన్నపాలెం హ్యామ్లెట్లో గ్రామ సభ జరిగిందని ఈరోజు గ్రామస్తులు ఆయన కూడా చిత్తశుద్ధి కనపడతాం. ఈరోజు కమిట్మెంట్ తోటి వెళ్తున్నటువంటి లీడర్ ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవ చేయడానికి విధంగా ఈరోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విధానం, అలాగే స్పందించినటువంటి తీరు మనం చూస్తాము. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హైయెస్ట్గా 20 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి రోడ్డు మీద కొత్తదనం, మార్పు కోసం అనేది ఎజెండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించి పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించి ఒక యువకుడికి, ఉత్సాహవంతుడికి సీట్ ఇచ్చినందుకు దాన్ని పూర్తిగా తూచా తప్పకుండా అతను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా ఈయన పరిపాలన సాగుతుంది. ఇవాళ 100 రోజుల పరిపాలనలో అధికారం ఎక్కిన రోజు నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు నిత్యం నిరంతరం ప్రజల్లోనే ఉండుకుంటూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎలాగైతే ఆ రోజు 5 సంవత్సరాలు పోరాటం చేసిందో ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉండి ఇవాళ ప్రజల్లో కూడా నిత్యం తిరుగుతూ ప్రజలు మనల్ని పొందుతున్నారు. ఇంకో 3 నెలలు మాకు సమయం కేటాయితే స్టేబుల్ ప్రభుత్వం అనేది పోలవరం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంపీ గారు, వీళ్ళందరూ ఈ ఇద్దరు కోఆర్డినేషన్ తోటి పోలవరం నియోజకవర్గం